బుట్టాయిగూడెం మండల రెవెన్యూ కార్యాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలను నిర్మించాలని, ఫీజు రియంబర్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, బుట్టాయిగూడెం ఎస్టీ బాయ్స్ కాలేజ్ హాస్టల్కు నూతన భవనాలను నిర్మించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి డిటి పాయం రమేష్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలలో నిర్మాణం చేపట్టడానికి, ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి చూస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం వలన ప్రభుత్వం వైద్య విద్యకు పేద ప్రజలు, విద్యార్థులు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ఆర్థికంగా కూడా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున తక్షణమే జీవో నెంబర్ 107, 108లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయకపోవడం వలన ఉన్నత చదువులు చదువుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ మొత్తం అంతటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బన్నె వినోద్ మాట్లాడుతూ బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ఎస్టీ బాయ్స్ కాలేజ్ హాస్టల్ శిథిలమైపోయిందని, వర్షాలకు స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించి నూతన భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద విద్యార్థులతో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే నిర్మాణ దశలు ఆగిపోయి ఉన్నాయో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆ మెడికల్ కాలేజీలని సత్వరమే పనులు పూర్తి చేసి మెడికల్ విద్యార్థులందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి అంతేకాకుండా ఏవైతే ఇప్పుడు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్నటువంటి కాలేజీలు ఉన్నాయో పీపీపీ విధానం తీసుకొచ్చి మరి వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉంది. దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెడికల్ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు వాళ్ళు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. దీన్ని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి వారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికి కూడా ఆల్రెడీ సంవత్సరంన్నర గడుస్తూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చి. మేము ఒకటే సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మరి యువగళం పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పిదాన్ని చేశాడో ఆ తప్పిదాన్ని మా ప్రభుత్వం చేయదు, పేద విద్యార్థులకు, మెడికల్ విద్యార్థులందరికీ కూడా విద్య అందేటట్లుగా మేము చూస్తామని చెప్పారు. మరి చెప్పినటువంటి మాటలు ఈరోజు ఎందుకు మీరు వాటిని నిలబెట్టుకోవడంలో మరి ఎందుకు అలసత్తాను వహిస్తూ ఉన్నారని చెప్పేసి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మరి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు మరి బహిరంగ సభల్లో 100 రోజుల్లో మేము రద్దు చేస్తామన్నాడు. ఎందుకు రద్దు చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మెడికల్ విద్యార్థులు చాలా కష్టాలు పడుతూ ఈ దేశంలో విద్యను అభ్యసించలేక ఇతర దేశాలకు పోయి విద్యను అభ్యసించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏదైతే తన ఆలోచన ఉందో తన ఆలోచన విధానాలను మార్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా జీవో నెంబర్ 107, 108 ఏవైతే ఉన్నాయో వాటిని సత్వరమే రద్దు చేయాలి. మరి అలాగే ఈ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు ఫీజు బకాయిలు ఉన్నాయి, వాటిని సత్వరమే విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి నిజంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయల ఫీజు బకాయిలను విడుదల చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఏవైతే విద్యారంగంలో నిరంతర సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాలతో ఈ యొక్క ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ఘోషను పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్. వినోద్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు. ఈరోజు
బుట్టాయిగూడ ఎంఆర్ఓ కార్యాలయం ముందు పీడీఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల విద్యార్థులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఎస్టీ విద్యార్థులకు ఏమాత్రం సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా బుట్టాయిగూడ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్టీ హాస్టల్ పరిస్థితి మరీ దౌర్భాగ్యంగా ఉన్నది. దీనివల్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ హాస్టల్ కూలిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. శిథిలావస్థలు ఉండడం వల్ల వర్షాకాలంలో పెచ్చులు ఊడిపోయి విద్యార్థులు పడుకున్నటువంటి బెడ్స్ మీద పడుతూ ఉన్నది. వర్షం వస్తే నీరు స్లాబుల్లో కారుతూ ఉన్నది. విద్యార్థులు ఉండడానికి కూడా ఈ హాస్టల్ సరిపోవడం లేదు. దీనివల్ల విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ భయాందోళనకు గురవుతూ బిక్కుమంటూ జీవిస్తూ ఉన్నారు. కావున తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ బాలుర కాలేజ్ హాస్టల్ను తక్షణమే నిర్మాణం చేపట్టాలని పీడీఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ పద్ధతిలో నిర్మాణం చేపట్టడానికి చూస్తూ ఉన్నది. దీన్ని మేము పీడీఎస్కి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో మంజూరైనటువంటి 17 మెడికల్ కళాశాలలో 5 మెడికల్ కళాశాలను వైసీపీ ప్రభుత్వం నిర్మాణం చేపడితే ఈ ప్రభుత్వ అధికారంలో వచ్చి ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మాణం చేపట్టకుండా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేందుకు చర్యలు చేపడుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఈ రోజున ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను కట్టబెట్టడం అంటే తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నది. పేద పొడుగు బలహీన వర్గాల విద్యార్థులకి ప్రభుత్వ మెడికల్ విద్యను దూరం చేసినటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఉన్నది. కావున ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈ ప్రభుత్వం నిర్మాణం చేపట్టాలి. పేద పొడుగు బలహీన వర్గాల యొక్క విద్యార్థులకు ప్రజలకు ప్రభుత్వ కార్పొరేట్ విద్యను అందే విధంగా మెడికల్ కళాశాలను నిర్మాణం చేపట్టాలని పీడీఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో వేలాది ఫీజు బకాయిలు ఈ రోజున పెండింగ్లో ఉన్నాయి. ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ ఉన్నదో ఈ ఫీజు రింబర్స్మెంట్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా తీవ్రమైనటువంటి జాప్యం చేస్తూ ఉన్నది. దీనివల్ల విద్యార్థులు ఉన్న చదువుకోవడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని, ఏవైతే హాస్టల్ సమస్యలు ఉన్నాయో హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ప్రభుత్వ నిర్మాణం చేపట్టి తరగతులు నిర్వహించాలని ఈ ప్రభుత్వాన్ని పీడీఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.